గుడ్ ఆఫ్టర్నూన్ రామశేషాద్రి గారు. చాలా బ్యాడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వార్తతో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. యాజ్ అ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మీరు ఏం చెప్తారు? ఈ ప్రమాదం చూసిన తర్వాత ఎక్కడ జరిగి ఉంటుంది లోపం? లోపానికమ్మా కారణాలు అనేకాలు ఉంటాయి. అసలు ఫ్లైట్ సేఫ్టీ అనేది ఎంత మెటికులస్ గా చేసినా ఊహించరానిది ఊహించాలి అనేది వాళ్ళ నినాదం. అంటే ఊహించరానిది ఊహించడానికి వీల్లేనివి కూడా ఊహించగలిగితేనే ఫ్లైట్ సేఫ్టీ 100% అవుతుంది. జీరో యాక్సిడెంట్ రేట్ అని చెప్పి చెప్తారు. అయితే కూడా ఒక్కొక్క చోట ఈ వాతావరణ సమస్యల మూలాన ఎయిర్ ఫీల్డ్ చుట్టూతా ఉన్నటువంటి ఆ చిన్న చిన్న అశ్రద్ధ లోపాల వలన పక్షులు ఎగురుతూ వాటిని ఢీ కొనటం, తరువాత ఈ కాలం దాటిపోయినటువంటి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేక కొన్ని వాడుతూ ఉంటారు. ఓకే, పర్వాలేదు 5 గంటలు 10 గంటల్లో రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. రిప్లేస్మెంట్ చేస్తుంటారు. ఇది కాకుండా ఒకటి మానవ తప్పిదాల్లో ఏంటంటే లగేజ్ కంపార్ట్మెంట్ లో వీళ్ళు లగేజ్ ని అరేంజ్ చేసి స్ట్రాపింగ్ అనేది షాకలింగ్ అది చాలా ప్రాపర్ గా చేయాలి. అలా చేయకుండా కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చిన హెవీ లగేజ్ ని దాంట్లో ఫ్యూజలేజ్ లో లగేజ్ కంపార్ట్మెంట్ లో ఎక్కడిదక్కడ దించేసి నిటారుగా పైన కుప్పలాగా పెడతారు. పెట్టి స్టాకింగ్ చేస్తే టర్నింగ్ చేసుకునేటప్పుడు అయితే శేషాద్రి గారు, ఒక ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ గా మీరు చెప్పండి, ఏం ప్రాథమికంగా చెక్ చేస్తారు? ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాట్ యు డూ, వాట్ ఒక ఆఫీసర్ గా ఒక అందులో చేస్తున్న ఏం చెక్ చేస్తారు స్టెప్ బై స్టెప్? మొట్టమొదటిగానమ్మా ఈ టెక్నీషియన్స్ కానీ పైలట్ తో సహా ఫ్లైట్ ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే వాళ్ళకి మూవింగ్ పార్ట్స్ ఈ ఫ్లాప్స్ ఉంటాయి, ఈ ఎలివేటర్స్ అండ్ ఎయిల్రాన్స్ ఇవి మూవ్ అవుతున్నాయా లేదా సరిగ్గా, ఎక్కడన్నా విజువల్ ఏమన్నా ఐ మీన్ సే డ్యామేజెస్ కానీ విజువల్ గా ఏమన్నా మార్కింగ్స్ కానీ లేకపోతే లీకేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుని ఆ సేఫ్టీ చెక్ బుక్ లో సంతకం చేసి టేక్ ఓవర్ చేస్తారు. ఆ తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి అనేక వీళ్ళకి సూచనలు వస్తాయి. ఆ క్లైమేట్ గురించి వస్తాయి, లేకుంటే ఆ నియర్ బై వచ్చేసి బర్డ్స్ కనుక ఏమైనా కనపడితే వాటి గురించి సూచన చేస్తారు. తర్వాత ఎయిర్ ఫోల్డ్ ఫ్లయింగ్ డైరెక్షన్ గురించి చెప్తా ఉంటారు. తర్వాత ఇమీడియట్ గా వెదర్ వార్నింగ్ ఎప్పటికప్పుడు వెదర్ వార్నింగ్ గురించి చెప్తా ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టేకాఫ్ చేస్తారు. అయితే మానవ తప్పిదాల్లో ఇంకోటి ఏంటంటే మానవ తప్పిదంగా ఇప్పుడు లగేజ్ అనేది ప్రతి పాసింజర్ కి 200 మంది 300 మంది పాసింజర్స్ ఉంటే ఆ దరిదాపుల పాసింజర్స్ వెయిట్ లో సగం లగేజే ఉంటుంది. దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. చేసి ఆ ప్రకారంగా సుమారుగా దాన్ని కట్టడి చేస్తారు. అలాగే కార్గో గనక ఓన్లీ కార్గో గనక వెళ్తే ఈ రెండింటిని టోటల్ చేసుకుని ఆ ఫ్లైట్ కెపాసిటీతో వాళ్ళు దాన్ని అన్వయించుకుని చక్కగా వర్కౌట్ చేస్తారు. ఎటు తిరిగి ఆ స్టాకింగ్ టైంలో దాన్ని పైలింగ్ టైంలో దాన్ని సరిగా స్టాఫ్స్ తో అయితే కట్టడం అనేది. రామశేషాద్రి గారు, ఈ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి చూస్తే పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చాడు అని చెప్పి మనకు ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్. మేడే కాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఎప్పుడైతే ఫ్లైట్ ని మీకు తెలిసే ఉంటుంది, ఫ్లైట్ ని ఇంకా ఫ్లై చేయలేని సిచ్యువేషన్ లో మేడే కాల్ ఇస్తుంటారు అని అంటారు. బికాస్ వీఆర్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీకైతే తెలిసి ఉంటుంది అది. మేడే కాల్ అనేదమ్మా ఇక లాస్ట్ హెల్ప్లెస్. ఓకే, సేవ్ అవర్ సోల్స్ అని SOS అని ఒకటి ఉంటుంది. సేవ్ అవర్ సోల్స్ ఆర్ఎల్స్ మేడేని. అది ఏంటంటే జనరల్ గా అది ఇమీడియట్ గా టాప్ మోస్ట్ ప్రియారిటీ. దానికి అందుకున్న వెంటనే ఆ నియర్ బై ఉన్నటువంటి అన్ని సేఫ్టీ విభాగాలు కూడా అలర్ట్ అయిపోయి ఆ పర్టికులర్ లొకేషన్ కి రష్ అవుతాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కన్సర్న్ అక్కడ నుంచి ఫైర్ సేఫ్టీ, ఆ నియర్ బై టౌన్స్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ వీటి గురించి ఫైర్ ఇంజిన్స్ ని వాటిని ఇమీడియట్ గా డైరెక్ట్ చేస్తారు. అయితే ఏంటంటే మేడే అనే సిగ్నల్ ఇచ్చిన తరువాత కంటిన్యూస్ గా సిగ్నల్ వస్తూ ఉంటుంది, రికార్డ్ చేస్తా ఉంటారు. పైలట్ తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు, సేఫ్ గా ల్యాండ్ అవటానిక లేకపోతే ఆ లొకేషన్ ని మరి ఏదైనా సేఫ్టీ లొకేషన్ కి దాని డైరెక్షన్ చేంజ్ చేయటమా. తర్వాత ఇమీడియట్ గా పాసింజర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు. ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అని చెప్పి అది టచ్ అయ్యే ముందర టచ్ అయ్యి అవగానే జారుడు బల్లలాగా ఉంటాయి. శేషాద్రి గారు, అయితే ఫ్లైట్ మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా మెసేజెస్ పంపడం, మేడే కాల్ ఇవ్వడం ఇవన్నీ సరే, కానీ టేక్ ఆఫ్ అయిన కేవలం 5 నిమిషాలే, కేవలం 5 నిమిషాల్లోనే మేడే కాల్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి అమ్మా ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ రన్వే దాటగానే మనం చాలా యాక్సిడెంట్స్
చూసాం. కేరళలో ఈ మధ్యలో ఒకసారి జరిగింది. కొండ చివరికి వెళ్ళిపోయి కరెక్ట్ కూలిపోయింది. కరెక్ట్ అదేంటంటే ఇవన్నీ కూడా అవి ఆ ఫ్లైట్ వేగం దరిదాపులా 300 నుంచి 400 కిలోమీటర్లు టేకాఫ్ అయిన వెంటనే పికప్ అవుతుంది అది. మరి 300 కిలోమీటర్ల వేగంలో వెళ్ళేదాన్ని ఆ టర్బులెన్స్ కనుక వస్తే పాసింజర్ కంగారు పడతారు. కంగారు పడి వాళ్ళ స్థానాలని వాళ్ళు అంటి పెట్టుకోకుండా మరింత కంగారుకి పానిక్ గురైపోయి ఒక అయిపోతారు. పక్కకు వచ్చేస్తారు. కరెక్ట్ పానిక్ అందువల్ల అయిపోతారు లోపల ఏమవుతుందంటే ఉన్న వాళ్ళందరూ. బంప్ అవుతుంది అనమాట. బంప్ అయ్యి పడిపోతుంది. గ్రాడ్యువల్ గా నేలకి రుద్దుకుంటా పోయి ఎయిర్ ఫీల్డ్ సమానంగా ఉన్న చోట అవుతుంది. కానీ ఈ వెంటనే అయ్యేటప్పటికి అయోమయానికి గురయ్యి వాళ్ళంతా కాంపాక్ట్ గా ఒక హడావిడి చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. కరెక్ట్ ఆ పడతంలో ఎగ్జిట్ డోర్ కనపడతా ఉంటుంది. వీళ్ళంతా కలిపి పదుల సంఖ్యలో 50 మంది 60 మంది ఒక్కోసారి వెళ్ళిపోయి ఆ ఎగ్జిట్ డోర్ దగ్గరికి నిలబడిపోతారు. ఆ బరువు అంతా ఒకసారి అయిపోయి ఫ్లైట్ బ్యాలెన్స్ అనేది ఆ జైరో యూనిట్ అనేది సరిగా ఏం చేయలేదు. ఓకే దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది బంప్ లాగా అయిపోతుంది అనమాట. మీరు బంప్ అయ్యే ప్రమాదంతో సారీ రామశేషాద్రి జరుగుండొచ్చు. గారు స్టాప్ చేస్తున్నారు. మీరు ఆ విజువల్స్ చూసారా? ఒకసారి చూడండి. అంటే టేక్ ఆఫ్ అయింది, జస్ట్ లాగా కిందకి దిగి మళ్ళీ పైకి వెళ్ళింది, మొత్తానికి ఇక కిందకి వెళ్ళిపోయింది అండ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఒక్కసారి మా వాళ్ళు మళ్ళీ ప్లే చేస్తారు, ఒక్కసారి చూడండి. అది ఐ థింక్ మీరు కూడా చూసుండొచ్చు. ఏమి రీజన్ అయి ఉండొచ్చు అంత బ్లాస్ట్ జరిగిపోయింది? అసలు ఒక ఫ్లైట్ సేఫ్టీ అధికారిగా అడుగుతున్నాను నేను. ఇఫ్ యూ క్యాన్. లాస్ట్ గమ్మా కారణాలు ఏంటంటే ఇంపాక్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఫార్వర్డ్ మోషన్ అనేది లేదో ఫ్లైట్ థియరీ ప్రకారం ఫార్వర్డ్ మోషన్ అండ్ ఆ ఈక్విలిబ్రియం అనేది కనుక పోయినప్పుడు ఫార్వర్డ్ మోషన్ లేనప్పుడు అదేమవుతుందంటే స్టోన్ లాగా పడిపోతుంది. ఓకే జస్ట్ అందులో డ్రాప్ గ్రావిటీ పడేటప్పుడు కోల్పోయి గ్రావిటీ కింద పడిపోతుంది అలాగే. పడిపోతుంది. తర్వాత ఏంటంటే దాని సార్ చూడండి సార్ ఒక్కసారి మీరు inclination ఇఫ్ యూ కనుక కెన్ సీ బిగ్ టీవీ విజన్ లో ఒకసారి మీరు చూడొచ్చు ఆ ఫ్లైట్ అలా జస్ట్ టేక్ అయ్యి మళ్ళీ కిందకి దిగిపోయింది ఒక్కసారిగా. నిజంగా చాలా సాడ్ పార్ట్ ఇది. ఒక చూడండి అది మొత్తం ఇట్లా బ్లాస్ట్. yes. ఇలా జరగటం కొంచెం రేర్ అమ్మా. ఈ రకంగా ఇంత సడన్ గా అవటం అనేది అదే దట్స్ వాట్ ఈజ్ ఏంటంటే కన్ను తెరిచి కన్ను మూసే లోపల అంటారే క్షణకాలం. లెప్పక చాలా క్షణకాలం, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అనుకోవాలి. క్షణం అంటాం కూడా వీల్లేదు అవును దీంట్లో. ఇంతకాలం అందులో మీరు అన్నట్టు. ఇంత సెన్స్ ఎస్ దీంట్లో ఏంటంటే అందులో హై ఆక్టేన్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఈ హై ఆక్టేన్ ఫ్యూయల్స్ అనేవి అవి దానికి తగ్గట్టు నార్మల్ టెంపరేచర్ కాకుండా ఈ ఫ్రిక్షన్ అండ్ అదర్ ఇంపాక్ట్ దీని మూలన కూడా సడన్ టెంపరేచర్స్ పెరుగుతాయి. దాంతో ఒక్కసారిగా అక్కడ సెల్ఫ్ సీలింగ్ ట్యాంకులు ఉంటాయి. సెల్ఫ్ సీలింగ్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఈ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి దానిలోంచి లీక్ అవటం, హై ఆక్టేన్ ఫ్యూయల్స్ కాబట్టి వెంటనే అంటుకోవటం. రెండోది రెండు పక్కల నుంచి స్ప్రెడ్ అవుతుంది. అది ఒక పక్క నుంచి కాదు. దాంతో మరింత ప్రమాదానికి లోన్ అవుతుంది. తర్వాత ఫ్లైట్ సేఫ్టీ గురించి ఎయిర్ హోస్టెస్లు వీళ్ళు టేకాఫ్ అయిన వెంటనే అవుతున్న టైంలో ఎంత చెప్పినా కూడా ఆ నిబ్బరం అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు ఆ టైంలో ఆ రష్ అయిపోయి ఆ కంగారులో ఏం చేస్తారంటే రెండోది పైలట్ ఏమో తన సమతుల్యం జనరల్ గా కోల్పోకుండా ఎంత నిబ్బరంగా ఉన్నా ఈ ఫ్లైట్ లో జరిగే అలజడికి అతను డిస్టర్బ్ అవుతాడు. ఫ్లైట్ బ్యాలెన్స్ అనేది పోతా ఉంటుంది. అందువల్ల అది రాయిలాగా పడిపోతున్నాడు, కొండలాగా. ఓకే రైట్. ఇంత జరిగింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఆ ఘటనలో మనకి ఎవరైనా ప్రాణాలతో దక్కే అవకాశం ఉందంటారా? ఉంటుందమ్మా. మొట్టమొదట స్లైడింగ్ బోర్డుల్ని కిందకు వదులుతారు, జారుడు బల్లలు లాగా. అది అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో ఎవరన్నా ముందు ఉండి జారగలిగితే సేఫ్టీగా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువే, అక్కడక్కడ దొరుకుతా ఉంటాయి. అది సమ్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఎమర్జెన్సీ డిసిప్లిన్ అనేది కూడా ఈ పాసెంజర్స్ లో ఉండాలి. అంత టైం కూడా ఉండట్లేదు. జస్ట్ అలా కింద దిగింది, టైం కూడా జస్ట్ అలా దిగింది, కింద జారి విడిచేంత కూడా స్లైడర్స్ లేనట్టుంది. ఒక్కసారిగా చూడొచ్చు ఆ టైర్ ఏదో మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది, బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, సేఫ్టీ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు కూడా స్వయంగా వాళ్ళ అనుభవానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతో చక్కగా ఉన్నా ప్రాక్టికల్ గా లాస్ట్ మినిట్ లో వాళ్ళే దాని మీద నిలబడలేరు. కారణం ఏంటంటే అసలు మైండ్ పనిచేయదు,
ఎప్పటికప్పుడు ఈ క్షణంలో జంప్ అవుట్ అయితే మనం సేఫ్టీగా ఉంటామేమో అని అందరూ ఒకేసారి ఒకే క్షణంలో జంప్ చేస్తారు ఆ డోర్ దగ్గర. అలాంటి వాటి వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం కంటే ఎక్కువ ఆ ఎమర్జెన్సీ టైంలో డిసిప్లిన్ లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అందరూ ఒకేసారి నెట్టుకొచ్చి ద్వారంలో ఇరుక్కుపోతారు, తలుపు దగ్గర, ఆ డోర్ దగ్గర, ఎగ్జిట్ డోర్ దగ్గర ఇరుక్కుపోయి అది ఇంకా ప్రమాదంగా అవుతుంది, ఎటు పోలేరు. అదే కనుక కొంచెం ఒక రకమైన లైన్ లో కనుక వెళ్ళగలిగితే 2 లైన్స్ లో కనీసం ఏదో కొంచెం కాలిన గాయాలతోనో పడిపోయిన గాయాలతోనో ఇంజరీస్ తోనో బయటపడతారు. అలా కాక జామ్ అయిపోతారు. సార్ మీరు వెనక బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, అవి పార్ట్స్ కూడా అంటే బిల్డింగ్ లో ఇది దూసుకుపోయింది, అంటే కింద ఇంకెక్కడ దింపడానికి లేదు. మీరు అన్నట్టుగా జనావాసాల మీదకి వెళ్ళిపోయింది. ఆ బిల్డింగ్ లో ఇరుక్కుపోయిన శకలాలు అవన్నీ కూడా ఐ థింక్ టైర్స్, టర్బైన్స్, ఫ్లైట్ కి సంబంధించిన అనుకుంటా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లైక్ అంటే ఆ పార్ట్స్ గురించి? ఇది ఏమవుతుంది, చిందరవందరగా అవి చెల్లా చెదురుగా పడిపోయినాయి. అది క్రాష్ అయ్యి డ్రాగ్ అయిన అంత డిస్టెన్స్ లో కూడా ఆ పార్ట్స్ మొత్తం పడిపోయినాయి. అది నిజంగా చాలా, అది చూస్తే సర్వైవ్ అయ్యారా ఎవరన్నా అనేది అనుమానం కలుగుతోంది. కాబట్టి ఇలాంటివి మామూలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ పాసింజర్ ఏరోప్లేన్ అనే దానికి లాసెస్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆ నష్టం మనం ఊహించలేము. దాన్ని తప్పించడం కూడా ఇక ఆ మూమెంట్ లో తప్పించడం కూడా కాదు. ఇక అది ఒక జరిగింది యాదృచ్ఛికం అని చెప్పడానికి వీల్లేదు, మానవ తప్పిదం అని చెప్తానికి వీల్లేదు, లేకపోతే క్లైమాటికల్ గా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. ఎలా జరిగినా కూడా ఈ నష్టం అనేది మాత్రం ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. ఐ మీన్ వీ కెనాట్ ఇమాజిన్, ఎస్టిమేట్ చేయడం కూడా కుదరదమ్మా. నిజమే, ఎందుకంటే 240 మంది కుటుంబాలు ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. అలాగే ఇప్పుడు ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే ఇది నార్మల్గా గ్రౌండ్ మీదనో ఎక్కడో కాదు, అండ్ ఇంకొక జనావాసం మీద, ఇట్స్ ఏ హాస్టల్, డాక్టర్స్ హాస్టల్ మీద కూలింది. అక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు, లంచ్ టైం కావడంతో అక్కడ వాళ్ళకు కూడా గాయాలయ్యే కొంతమంది చనిపోయారు. అండ్ దిస్ ఇస్ ద మోర్ సాడ్ పార్ట్. రియల్లీ దట్ ఈస్ రియల్లీ వెరీ సాడ్ పార్ట్. అయితే ఒకటి ఉంది, జనరల్ గా ఏంటంటే ఆ టోటల్ గా సిటీ దానిలో వెళ్తున్నా కూడా ఒక చోట ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్లకి ఆ టచింగ్ పార్ట్ కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. కొంచెం లెఫ్ట్ రైట్ బ్యాంక్ కనుక తీస్తే ఆ బ్యాంకింగ్ లో వేరే ఐ మీన్ ఆబ్స్టికల్స్ కనుక లేకపోతే కొంతలో కొంత ఏమన్నా ఎస్కేపింగ్ అంటే సివిలియన్స్ బిల్డింగ్స్ వాటినైనా తప్పించే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు టోటల్ గా బియాండ్ కంట్రోల్ అయిపోయినట్టుగా ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఫేట్ అనమాట. రెండోదమ్మా, ఎయిర్ ఇండియా సేఫ్టీ మెజర్స్ మామూలుగా ఉండవు. ఎయిర్ ఇండియా అనేది నిజానికి అసలు భారతదేశంలోనే మొట్టమొదట ఈ ప్రయాణ సంస్థ. అటువంటిది వాళ్ళ సేఫ్టీ నార్మ్స్ కానీ వాళ్ళ స్టాండర్డ్స్ కానీ చాలా చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఎకానమీ కంటే కూడా వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా సేఫ్టీ బేస్డ్ ఆపరేషన్స్. అంత ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్న ఎయిర్ ఇండియాకి ఇలాంటిది జరిగిందంటే మనం అసలు ఊహించలేము. అది మోరోవర్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ సేఫ్టీ గురించి పైలట్స్ కి కంటిన్యూస్ గా విపరీతంగా ఇస్తూ ఉంటారు. తజ్మా వాళ్ళకంటే వీళ్ళు కంపారిటివ్ గా ఈ ఐ మీన్ పైలట్స్ కి అప్గ్రేడేషన్ అంటది కంటిన్యూస్ గా ఉంటుందంటారు. అప్గ్రేడేషన్ కంటిన్యూస్ గా వీళ్ళకి ఇస్తూ ఉంటారు. దాన్ని అదేంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ లాంటిది ఇస్తా ఉంటారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఒకటమ్మా, టాటా వాళ్ళు ఈ పైలట్స్ మెడికల్ స్టాండర్డ్స్ చాలా బాగా చూస్తారు. వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళ శాలరీస్ కానీ ఎన్ని చేసినా కూడా మరి సంథింగ్ దురదృష్టం అంటే బహుశా ఇదేనేమో. ఇంత పేరున్న కంపెనీ, ఇంత చక్కటి ఐ మీన్ ట్రెడిషనల్ గా హిస్టారికల్ గా సేఫ్టీని మెయింటైన్ చేయగలిగిన కంపెనీ ఇవాళ ఇలా జరిగిందంటే నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నా. అంటే అసలు ఒక ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రయాణికులు అంటే సరే ఫైన్, ఒక పైలట్ ఎలాంటి మోడ్ లో ఉండే అవకాశం ఉంటుంది? ఇలాంటి మీరు అంటున్నారు అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది, ఇలాంటి క్రైసిస్ చెప్పిరావు, బట్ దే విల్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత. కెన్ యూ డిస్క్రైబ్, అంటే మీరు వాళ్ళతో ఉన్నారు కాబట్టి, అసోసియేట్ అయ్యి ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. అవునమ్మా. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది
స్ప్లిట్ సెకండ్ లో వాళ్ళు దే కెన్ చేంజ్ దేర్ డెసిషన్ అండ్ దే కెన్ థింక్ ఎనార్మస్లీ. వాళ్ళ దగ్గర ఆ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఉంటే గానీ అసలు పైలట్ కాలేరు. ఓకే. వాళ్ళ టెస్టింగ్ కానీ వాళ్ళకి పరీక్షా విధానం కానీ యాప్టిట్యూడ్ నుంచి ఎబిలిటీ వరకు, హ్మ్. బిట్వీన్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అండ్ దెన్ లీడింగ్ టు ఎఫిషియన్సీ. హ్మ్. మరి ఇంత చక్కగా స్టేజ్ బై స్టేజ్ తీసుకొస్తారు. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే హ్మ్. ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ఓకే. వేర్ అదర్స్ ఈవెన్ కెనాట్ రియలైజ్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్, హ్మ్. దే కెన్ టేక్ ఏ డెసిషన్ అండ్ దే కెన్ సెట్ ద థింగ్స్ రైట్. ఓకే. అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళే ముఖ్యంగా ఇలాంటి ఇంటర్ కాంటినెంటల్ ఫ్లైట్స్ వెళ్ళాలి అంటే హ్మ్. కంటిన్యూస్ గా 10 గంటలు 12 గంటలు ఫ్లై అయ్యేవాళ్ళు, ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళకి కరెక్ట్. అలాంటి ఈ ఎమర్జెన్సీ కండిషన్స్ లో కూడా హ్మ్. రెస్పాన్స్ అయ్యేటువంటి ట్రైనింగ్ ఇస్తారు. మరి ఓకే. అన్ని ఉంటాయి, హ్మ్. ఎన్ని ఉన్నా కూడానమ్మా ద థింగ్స్ టైమ్ ఆర్ అండ్ నాట్ ఫేట్. కరెక్ట్. ఈల్డింగ్ టు అస్. ఎస్ 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 మనం చేయాలనుకున్న దానికి అది టెక్నికల్ గానో మెకానికల్ గానో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ హ్మ్. అలాంటివి జరిగితేనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. లేకపోతే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పైలట్స్ ఆర్ సచ్ క్యాపబుల్ అన్నమాట. రైట్. వాళ్ళ మనకు ట్రైనింగ్ పైలట్స్ గురించి ఎందుకంటే కూడా తెలుస్తోంది. పైలట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ సో మెనీ అవర్స్ టుగెదర్. ఎందుకంటే వాళ్ళు 9 hours ఆఫ్ జర్నీ లండన్ అంటే లైక్ ఎన్నో అవర్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. పైలట్స్ ఎలాంటి వాళ్ళని ఇట్లా ఈ బోయింగ్ 787 కావచ్చు లేకపోతే ఇంటర్ కాంటినెంటల్ వాటికి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫీల్ చేస్తూ ఉంటారు, ఒకసారి చెప్పగలరా? జనరల్గానమ్మా ఇప్పుడు ఈ పైలట్ కెప్టెన్ వచ్చేసి 8,000 గంటల పైన ఎగిరినట్టుగా ఇందాక తెలుస్తోంది. జస్ట్ కరెక్ట్. అక్కడ అవును. చూసాను. అవును. మరి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగి ఆ తర్వాత ఆ సెకండ్ ఐసీ అండ్ దెన్ థర్డ్ స్టాండ్ బై పైలట్స్ వీళ్ళంతా కూడా ఈక్వల్లీ గుడ్ అనమాట. హ్మ్. అందులో టేకప్ అయిన వెంటనే ఉన్న ఇద్దరు కూడా వెరీ సీనియర్స్ అండ్ వెరీ ఎఫిషియంట్. హ్మ్. అయితే కూడా అది మరి ఏ రకంగా జరిగిందనేది హ్మ్. ఇస్ బియాండ్ ఇమాజినేషన్. కాకపోతే ఏంటంటే లగేజ్ కంపార్ట్మెంట్ లో హ్మ్. డిజార్డర్లీగా ఉండే అవకాశం ఒకటి. రెండోది వచ్చేసి హ్మ్. చిరుజల్లు గనక పడితే ఓకే. ఆ ఆ మురికితో ఉన్నటువంటి నీరు హ్మ్. ఆ మూవింగ్ పార్ట్స్ ఎయిలరాన్స్ అండ్ ఎలివేటర్స్ మా రడర్ ఆ మూవింగ్ పార్ట్స్ లో దగ్గరికి వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఈ కేబుల్స్ కష్టంగా మూవ్ అవుతా ఉంటాయి ఓకే. హార్డ్ గా. అదే కనుక పెద్ద వాన పడితే మళ్ళీ సెల్ఫ్ లూబ్రికేట్ అయిపోతాయి. అలా కాకుండా ఎందుకంటే ఇప్పుడు పెద్ద వానలు పడతలేదు, అవును. ఎక్కడన్నా ఊరికినే చిరుజల్లో తడిచి మురికి కారి అలా ఉండి తను సెట్ చేయాలనుకుంటే కూడా కంట్రోల్ రాకోకుండా ఉండటం, ఇలాంటి అవకాశాల వలన కూడా ఆయన ఈ మైట్ హ్యావ్ బికమ్ హెల్ప్లెస్ అనమాట. హ్మ్. అన్లెస్ దే బికమ్ హెల్ప్లెస్ దే విల్ నెవర్ నెవర్ లెట్ ద కరెక్ట్. సిచ్యువేషన్ టు కమ్ టు దిస్ వర్స్. కరెక్ట్. శేషాద్రి గారు, ఇలాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం. అయితే ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఇట్స్ అ బ్రాండ్ అండ్ వాళ్ళ క్రెడిబిలిటీ కావచ్చు, లేకపోతే దిస్ ఆల్ అన్నది సెకండరీ. కానీ ఇప్పుడు 240 మంది ప్రయాణికులు విత్ ద క్రూ సిబ్బందితో కలిపి చెప్తున్నాను నేను. సో వాళ్ళందరికీ ఆన్సరబుల్, అది ఒక పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా క్రూ వచ్చేసి వాళ్ళు మెంటల్ గా ఎంత సాక్రిఫైయింగ్ నేచర్ పెంచుకుంటారంటే టిల్ ద లాస్ట్ దే ట్రీట్ ద ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ దేర్ మదర్ అండ్ ద పాసింజర్స్ యాజ్ దేర్ చిల్డ్రన్. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు కమ్ అవుట్ ఓకే. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. Correct. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు మా పైలట్స్. మనోభావాలు వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తుంటారు అనమాట. దే కంపేర్ ద ఏరోప్లేన్ లైక్ దేర్ మదర్ అండ్ ద పాసింజర్స్ లైక్ దేర్ చిల్డ్రన్ అన్నమాట. అంటే ఆ ఫీలింగ్ అనమాట. Correct. అట్ ఎనీ కాస్ట్ టిల్ ద లాస్ట్ వాట్ మోస్ట్ ఈజ్ పాసిబుల్ అనే ధ్యేయంతో ఉంటారు. మరి అలాంటి ఇంటెన్షన్స్ తో ఉండి అంత చక్కటి అనుభవం, యాప్టిట్యూడ్, అర్హత, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్ని కలిగి ఉండి కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే మనం కూడా ఏమి చేయలేము. అదంతా ఇక చివరికి ఫిలసాఫికల్ చెప్పాలంటే ఇట్స్ గాడ్స్ విల్ అంటారే, Yeah. ఆ రకమైన మాట ఒకటే చెప్పగలం మనం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన ఒక 5 minutes జస్ట్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో జరిగింది. దాన్ని మళ్ళీ టర్న్ చేయడానికి, ఎందుకంటే ఇమీడియట్గానే గుర్తించుండొచ్చు పైలట్స్ చాలా సీనియర్స్ అని అనుకుంటున్నారు. సో దాన్ని మళ్ళీ వెంటనే వెనక్కి తిప్పడానికి కూడా ఆస్కారం ఉండదంటారా ఆ స్పీడ్కి వాటికి? లేదమ్మా, ఇప్పుడు సడన్ గా వెనక్కి తిరగటానికి వీల్లేదు. అందులో ఆల్టిట్యూడ్ గెయినింగ్ వీళ్ళు టేక్ ఆఫ్ అయిన తర్వాత దరిదాపులా 800 మీటర్లో ఏమో హైట్ లోకి వెళ్ళిందని చెప్తున్నారు. అది కనీసం
ఒక 3000 to 4000 మీటర్స్ పైకి వెళ్తే కానీ కానీ అది వాళ్ళకి హైట్ కూడా చాలా తక్కువగా ఉంది కదండి, అంత ఎక్కువ. తక్కువ ఉందమ్మా. అందుకే ఆ ఇంపాక్ట్ అనేది, ఆ పుల్ డౌన్ అనేది ఎఫెక్టివ్ గా జరిగింది. మ్మ్. అది ఉండటం వల్లనే ఆ పుల్ డౌన్ ఎఫెక్ట్ అనేది త్వరగా జరిగింది. ఒకవేళ 4000 ఫీట్ కనుక 5000 ఫీట్ కనుక వెళ్ళుంటే అక్కడ నుంచి కొంచెం వాళ్ళు దే విల్ హ్యావ్ లుక్ అరౌండ్ అండ్ సీ ద ప్లేస్, మేక్ ద డైవర్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పాపులేషన్ ఉండే ప్రాంతాలు కాకుండా కొంచెం ఐ మీన్ నిర్జనంగా ఉండేవి, లేకపోతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఉండేవి. ఒకసారి మీకు విన్నారో లేదో, మొరార్జీ దేశాయ్ విమానాన్ని ఒక దాన్ని, భారతీయ వాయుసేన విమానాన్ని అచ్చంగా పచ్చిక పొలాల్లో Fields లో దింపారు, yes. ముళ్ళతో ఉన్న పొలాల్లో దించేశారు టియు సిరీస్ Correct. ఏరోప్లేన్ ని. అవును. మరి చూడండి ఆయన చాకచక్యం, ఎందుకంటే సర్టన్ హైట్ లో ఉన్నాడు, గమనించాడు. సో ఈ కుడ్ టేక్ ఎ డెసిషన్. ఇక్కడ ఏంటంటే ఈ తక్కువ హైట్ లో ఆలోచన చేయడానికి వీల్లేదు, మాన్యూరింగ్ చేయడానికి వీల్లేదు. వాట్ హాస్ హ్యాపెండ్ అనేది ఈ నాట్ ఏబుల్ టు డూ దట్. ఈ మైట్ నాట్ హ్యావ్ హ్యాడ్ ద కమ్యూనికేషన్ విత్ ద ఫ్లైట్ ఇంజనీర్ ఆల్సో. ఫ్లైట్ ఇంజనీర్ తో అసోసియేట్ అయ్యి ఏదన్నా ఒక 10 seconds టైం ఉన్న ఫ్లైట్ ఇంజనీర్ అసోసియేట్ అయ్యి కొంచెం సలహా ఇస్తాడు. Correct. అలాంటి పరిస్థితి కూడా బహుశా ఆన్ బోర్డు జరిగి ఉండదు. డీజీసీ అదే చెప్తోంది, ఏటీసీ నుంచి వచ్చింది కానీ ఫ్లైట్ నుంచి మళ్ళీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే, ఆ టైంకే మొత్తం అంతా జరగాల్సిన నష్టం కావచ్చు, ఘోరం జరిగిపోయి ఉండొచ్చా? అంతే కదమ్మా. ఇప్పుడు ఏటీసీ నుంచి కమ్యూనికేషన్ కనుక ఉంటే లొకేషన్ చెప్తారు. ఏటీసీలో ఒక్కోసారి ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ కూడా ఇస్తా ఉంటారు, వాట్ కుడ్ బి డన్ అనేది. అసలు కమ్యూనికేట్ చేసే అవకాశం లేదు. ఈ జస్ట్ గేవ్ ఏ మేడే కాల్, దానికి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు రెస్పాండ్ అయితే ఆ తర్వాత మళ్ళీ ఇటు నుంచి లేదు. వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ దే కుడ్ సీ ఆల్ ద వే దట్ ఏ బిగ్ స్మోక్ అండ్ ఫైర్ ఈజ్ బ్లాస్ట్ అనేది కళ్ళకి కనపడింది జనాలకి. అంతేగాని వేరే రకంగా ఏం జరిగింది అనేది ఏటీసీకి దేర్ ఆఫ్టర్ ఏం లేదు. సెకండ్ కమ్యూనికేషన్ అనేది మేడే తర్వాత ఏం లేదు. రైట్ రైట్ రైట్. June 12 నిజంగా ఒక సాడ్ డేగా చెప్పాలి. ఇది మొత్తం చూసిన తర్వాత శేషాద్రి గారు ఏమన్నా అంటే, గాడ్ విల్, అది ఫైనల్ ఫిలాసఫికల్ స్టేట్మెంట్ అయినా మానవులుగా, హ్యూమన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కసారి మీరు చెప్తారా? ఎలా ఉంటుందంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ లో పైలట్స్ కి సఫిషియంట్ గా వాళ్ళకి ఆ టూర్ ఆఫ్ డ్యూటీస్ లో మధ్య మధ్యలో గ్యాప్స్ ఉండాలి బాగా. ఓకే. రెండోది పైలట్స్ కూడా వాళ్ళు ఏంటంటే డ్యూటీని గుర్తుపెట్టుకుని పర్సనల్ లైఫ్ లో తదనుగుణంగా వాళ్ళు ఉండాలి. వాళ్ళ లివింగ్ స్టైల్ అనేది ఎలా ఉండాలంటే ఫ్లైట్ సేఫ్టీని గుర్తుపెట్టుకుని వాళ్ళ జాగ్రత్త, వాళ్ళ అలర్ట్నెస్, తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి అలాంటి లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. ఓకే. అంతేగాని ఫ్లైట్ వదిలేసిన తర్వాత లైఫ్ స్టైల్ సంథింగ్ టోటల్ ఎంజాయబుల్ గా ఉండాలి, రిలాక్స్డ్ గా ఉండొచ్చు, కానీ ఎంజాయబుల్ గా ఉండాలి అనుకుంటే ఈ సొసైటీలో అనేక రకాల ఇంప్రాపర్ మీన్స్ ఉంటాయి. అది ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. తరువాత అడ్మినిస్ట్రేటర్స్ ఏంటంటే వీళ్ళకి అక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళా ఫ్లైట్ చేంజింగ్ టైంలో అకామిడేషన్ కి, ట్రాన్స్పోర్టేషన్ కి ప్రొవైడ్ చేస్తారు. చేసినా కూడా ఒక్కోసారి ఆ లోకల్ గా ఉన్న పరిస్థితుల్లో ఒక్కోసారి పైలట్స్ పాపం వాళ్ళ డెస్టినేషన్ వెళ్తా ఉంటే, హోటల్కి వెళ్తా ఉంటే ఆ క్లైమేటికల్ కొన్ని వర్షాలు రావటం, లేకపోతే అక్కడ డిలేస్ అవటం, హోటల్లో ప్రాపర్ రిసెప్షన్స్ లేక టైర్ అయిపోయి ఉంటే అరగంట కౌంటర్ లో వెయిట్ చేస్తారు పాపం. వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి అన్ని చోట్ల. అది. రెండోది వచ్చేసి ఈ సూపర్విజన్, ఫ్లైట్ సేఫ్టీ సూపర్విజన్, లగేజ్ లోడింగ్ ఏరియాస్ లో ఆ కన్వేయర్ బెల్ట్ తర్వాత ఫ్యూజిలేజ్ లో లగేజ్ ఎలా సర్దుతున్నారు, షాక్లింగ్ అని నెట్ లో వేసి దాన్ని కట్టేయటం, కాంపాక్ట్ గా పెడుతున్నారా లేదో చూసుకోవాలి. మూడోది వచ్చేసి ఈ మూవింగ్ పార్ట్స్ ని ప్రత్యేకమైన జాగ్రత్తతో చూడాలి. ఎయిల్రాన్స్ గానీ, ఎలివేటర్స్ గానీ, రడర్స్, వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. నాలుగోది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి రిఫ్యూయలింగ్ ఒకవేళ అవకాశాలు కనుక ఉంటే కావలసిన వరకే ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే రిఫ్యూలింగ్ చేస్తే టైం పడుతుంది. సపోజ్ ఆ ఫ్లైట్ కి టైం సేవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఎట్ ఏ టైం ఫిల్అప్ చేసుకుంటారు. అది ఫ్యూయల్ అనేది ఎంత అవసరమో. ఇప్పుడు దీంట్లో ఫ్యూయల్, ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుందండి, ఎంత ఫ్యూయల్ కెపాసిటీ ఉండే అవకాశం ఉంది? ఎంత ఫ్యూయల్ నింపు ఉండొచ్చు? ఎంత ఓవర్లోడ్ చేస్తారు? ఇన్ కేస్ చేసి ఉంటే ఎంత చేస్తారు? దరిదాపులమ్మా, ఐ థింక్ ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ దే టేక్ ఆల్మోస్ట్ 40,000 లీటర్స్. 40,000 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ని వరకు అది తీసుకుంటారు. అండ్
మేబీ 25 to 30,000 లీటర్స్ ఐ థింక్ కంఫర్టబుల్ గా సరిపోవాలి ఓకే లండన్ వరకు. ఇది అబౌట్ 8 to 9 hours ఫ్లైట్ కాబట్టి. ఓకే అయితే ఏమని ఆలోచిస్తారంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రైట్ స్ట్రైట్ గా లండన్ వెళ్ళటం సాధ్యం కాకపోతే మేబీ ఆ నియర్ బై ఐలాండ్స్ లోనే అక్కడ దిగటం, అక్కడ రిఫ్యూలింగ్ ఫెసిలిటీస్ ఉండవేమో అని చెప్పి ఆ రిస్క్ అనేది తీసుకోకుండా ఉండటానికి వీళ్ళు ఖచ్చితంగా కొంచెం అప్రోప్రియేట్ గా ఎక్కువ ఫుల్ కెపాసిటీలోనే పెట్టుకుంటారు ఓకే టు బి వెరీ సేఫ్. అది కూడా ఆ ఆలోచన మంచిది. ఆలోచన సేఫ్టీతో పాటు కంఫర్టబుల్ గా ఉండాలి, కన్వీనియంట్ గా ఉండాలి అన్న ఆలోచనతో ఫుల్ గా వాళ్ళు వాటిని ఫ్యూయల్ ఫిలప్ ని చేసుకుంటూ ఉంటారు. నింపుండొచ్చు. ఇప్పుడు ఆ ఫ్యూయల్ నిండుగా ఉండడం కూడా ఈ ప్రమాద తీవ్రతకు కారణంగా కూడా చూడొచ్చా? ఎందుకంటే ఒక్కసారిగా హెవీ బ్లాస్ట్. చూడొచ్చు, ఎందుకంటే సడన్ బ్లాస్ట్ అయింది కాబట్టి అది డే టైం అన్నమాట. ఆ ఫ్లేమ్స్ హై రైజింగ్ టోటల్ గా అది ఎన్గల్ఫింగ్ ఫ్లేమ్స్ అన్నమాట. ఎన్గల్ఫింగ్ ఫ్లేమ్స్ అలా జరిగినాయి అంటే అది ఫ్యూయల్ కెపాసిటీని బట్టి ఆ ఎన్గల్ఫింగ్ ఫ్లేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాకుంటే మరి మరో మార్గం కూడా ఏం లేదు. మనం అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎయిమ్ అనేది జీరో ఎర్రర్ అండ్ జీరో అబ్సల్యూట్లీ యాక్సిడెంట్ రేట్, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, ఓకే ఊహించటానికి వీలు లేని వాటిని కూడా రైట్ ఊహించి ఫ్లైట్ సేఫ్టీ ఉండాలి. ఆ మంచి మంచి ధ్యేయాలతో ఉంటారు. ఎందుకంటే అమ్మా వాళ్ళు నిజంగా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా ఉన్నత లక్ష్యాలు, ఆ పాసింజర్స్ సేఫ్టీ గురించి, వాళ్ళ పొలైట్నెస్, ఆ ఫ్లైట్ క్రూ కూడా వాళ్ళందరూ కూడా ఒక దేర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్ వాళ్ళు చాలా చక్కటి సౌహృద్భావంతో అవును అందరినీ కూడా హ్యాపీగా ఉంచాలనే ప్రయత్నాలతో వాళ్ళ కెరీర్ లో వాళ్ళని చేసేదే అది, అవును నేర్చుకున్నది అది, చేసేది అది. అవును అలాంటి ఉన్నత లక్ష్యాలు ఉన్నటువంటి వృత్తిలో మరి సాహసోపేతం అంటే సాహసంతో పాటు ప్రమాదాలు కూడా అసోసియేట్ అయిన వృత్తి ఇది. అవును కొట్టి సాహసం కనుక ఉంటే చేసి బయటపడతారు. ఇక్కడ బయటపడతాక వీల్లేదే. ఇలాంటి పరిస్థితుల్లో దేర్ ఇస్ నో అదర్ గో. ద రైట్ ఓన్లీ వే ఇస్ దట్ దే హావ్ టు yield టు ద లాస్ట్ పాసింజర్ అండ్ when the last passenger is on his safe కరెక్ట్ conditions, then only they will think of their own. So last safety is their safety, and to the last first safety is the passenger safety. కరెక్ట్ అలాంటి స్లోగన్స్ ఉంటాయి వాళ్ళు రాసే వాళ్ళ రెస్ట్ రూమ్ లో వాళ్ళు తీసుకునే ఐ మీన్ వీటిల్లో ఆ స్లోగన్ చూస్తే Correct. చాలా ఆశ్చర్యం వేసేది. అసలు ఇలా రాశారు, ఇలా ఫాలో అవుతారంటే ఐ మీన్ ద సంథింగ్ బియాండ్ ఇమాజినేషన్. కరెక్ట్ కానీ ఇలాంటప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా ఘోరమైన ప్రమాదం అండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు రామశేషాద్రి గారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్సైట్ అండి. నిజంగా June 12th అన్నది ఒక బ్యాడ్ డేగా మిగిలిపోయింది. ఆ 242 ప్రయాణికుల పాలిట అహ్మదాబాద్ నుంచి ఎంతో సంతోషంగా వాళ్ళు బోర్డ్ అయ్యారు. బోర్డింగ్ పాసెస్ అన్నీ కూడా ఓకే అయ్యాయి. మొత్తం కూడా టేక్ ఆఫ్ అయిపోయింది. ఎన్నో ఆశలతో వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకున్నారు. రాత్రికల్లా వాళ్ళు లండన్ చేరుకుంటారు. కానీ అనుకోని ఘటన ఇలా జరిగిపోయింది. మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ఘోర ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అవే దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. దాదాపు 240 మంది విత్ క్రూ మెంబర్స్ అందరూ కూడా ఆ ప్రమాదంలో ప్రస్తుతం ఏం జరిగింది, మొత్తం చనిపోయారా లేకపోతే కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారా అన్న విషయాలు అయితే ఇంకా బయటకు రావట్లేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. DGCA నుంచి కూడా మనకు ప్రాథమికంగానే ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఏటీసీ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కానీ బోయింగ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు అన్నారు. టేక్ ఆఫ్ అయిన కేవలం కొద్ది క్షణాల్లోనే ఏటీసీ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. తీవ్రంగా పొగలు అలుముకున్నాయి. చూస్తున్నారు మొత్తం అంతా కూడా ఏం జరిగిందో అంటూ స్థానికులంతా బయటకు వచ్చారు. అదొక బాంబ్ బ్లాస్ట్ అనుకున్నారు ఫస్ట్, కానీ ఆ తర్వాత చూస్తే అది ఒక ఫ్లైట్ కుప్ప కూలిపోయిన దృశ్యాలు. ఆ తర్వాత హుటాహుటిన చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళారు. మేఘాని ప్రాంతం అది అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న మేఘాని ప్రాంతంలో ఒక్కసారిగా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. సహాయక చర్యలు NDRF అక్కడ చేపడుతోంది, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. శిథిలాలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మృతదేహాలన్నింటినీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా సమీపంలోని హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో హెల్ప్ డెస్క్ నంబర్ని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆ
హెల్ప్ డెస్క్కి కాల్ చేసి తమ సమీప బంధువులు కావచ్చు, శ్రేయభిలాషులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దాదాపు 240 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన బోయింగ్ 787 ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం అవే దృశ్యాలు మొత్తం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక దిగ్భ్రాంతి కలిగే రోజని చెప్పాలి. ఒక అనుకోని ఘటన. ఇందాక టెక్నికల్ పీపుల్ కూడా చెప్తూ ఉన్నారు, అన్ని శక్తులు కూడా చేసి ఉండొచ్చు, అన్ని ప్రయత్నాలు కూడా పైలట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ బ్రీతింగ్ టైం వరకు కూడా ప్రతి ఒక్క ప్యాసింజర్ని సేఫ్గా ఉంచడానికే పైలట్ వాళ్ళు ఓత్ తీసుకుంటారు. అలాంటి ప్రతినబూనిన వ్యక్తి కూడా ఇలాగ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో మే డేకి కాల్ ఇచ్చారు అని అంటే అది నిజంగా ఒక అనుకోని ఘటన, ఒక యాక్సిడెంట్గానే చూడాలి అని చెప్పి నిపుణులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.